అట్లనే లేట్ చేస్తూ ఉన్నారు, టైం కిల్ చేస్తూ ఉన్నారు. ఇంతట్లో ఏసీపీ ఏమంటాడు, మీ దాంట్లో ఒక సభ్యురాలి మీద ఆమెను కిడ్నాప్ చేశారని నాకు కంప్లైంట్ వచ్చింది, సో మేము ఆపుతున్నాం మిమ్మల్ని, మేము నిరసన వెళ్తామని చెప్తాడు. ఎవరా కౌన్సిలర్ అంటే 21వ వార్డు బొబ్బరి స్వర్ణలత అంటే ఆమెను తీసుకొచ్చి మరి ఈమె మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈమె విషయం కాబట్టి ఈమె ఎక్కామి ఇక్కడ ఉండని మిగతా కౌన్సిలర్లు అందరినీ పంపిద్దామంటే దానికి మళ్ళా అడ్డు చెప్పారు. అడ్డు చెప్పినప్పటికి కూడా మళ్ళీ కొంచెంసేపు మాట్లాడి నేను కొంచెం తగ్గి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆ 13 మంది కౌన్సిలర్లను మేము పంపించినాం. మా కోలక్ష్మక్కను కూడా వద్దన్నారు, అయిపోయింది. దాని తర్వాత SHO ఇక్కడ శ్రీధర్ అని చెప్పి ఎస్ఐ రామకృష్ణపూర్, ఆయన వివేక్ ఇంట్లో పని మనిషే, ఈ రామకృష్ణపూర్ ఎస్ఐ కాదు, వివేక్ ఇంట్లో పని మనిషి లెక్క ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఎస్ఐ శ్రీధర్. వివేక్ గన్మెన్ రవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన గతంలో కానిస్టేబుల్ అట, ఆయన దోస్త్ అట, ఆయన తెచ్చుకున్నారు ఇడికి. ఆయన వచ్చి ఆ కంప్లైంట్, ఆ పిటిషన్, ఎఫ్ఐఆర్ అవి అంతా చూపిస్తే ఆమె గట్టిగా మాట్లాడి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, ఒక పేదదాన్ని, మా సుమనన్న టికెట్ ఇచ్చింది, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు, మా మీద ఎలాంటి ఒత్తిడి లేవు అని చెప్పి ఆమె గట్టిగా చెప్పినాక ఆమెను పంపించమంటే మళ్ళీ ఆమెను పంపారు. మళ్ళా మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినాం. దాని తర్వాత మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని పోనివారు, వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసిరడమే కాకుండా మా మూలరాజరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్న పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినా నా మీద కేసు పెట్టారు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయను గటవైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా, క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం, ప్రజలందరికీ తెలుసు. బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే వేసి జైలుకు పంపించాలి, వీళ్ళకెళ్ళి 14 మందిలకెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. అయితే దీంట్లో నేను మీతో వేరే ఇంకో విషయం ఏంటంటే, మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని ఆలోచించమని వేరేది ఏంటంటే, కేవలం సంఖ్యాబలం లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో కేతంపల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి వివేక్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ భద్రాచలంలో మా కౌన్సిలర్లను ఎత్తుకపోవడం నుంచి మొదలుకొని మొన్న 16వ తేదీన మేము ఇన్ టైంలో లోపలికోకుండా ఆపడం వరకు, నిన్న మా స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి నిన్న ఆపే ప్రయత్నం, మా మీద రాళ్ల దాడి, పోలీసులతో లాఠీ చార్జీలు, అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎట్లనే వేసి ఎన్నిక వాయిదా వేయటట్టు చేయాలనేటటువంటి కుట్ర మొదటి నుండి ఈ మంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఫలించకపోవడం వల్ల లోపల మా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరియడం, ప్రలోభ పెట్టడం, బ్లాంక్ చెక్లు ఇవ్వడం, స్వయంగా మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళే మా వాళ్ళ దగ్గరికి పోయి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, అది కూడా ఫలించకపోతే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 3 కాంగ్రెస్ కౌన్సిలర్ బాగా దాగొచ్చి మంత్రి వివేక్ ఆయన కొడుకు ఉండి వాళ్ళే ఉసిగొల్పి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసింది. దుశ్శాసన పర్వం జరిగింది నిన్న. మా మహిళా కౌన్సిలర్లను ఎక్కడ పడితే అక్కడ తాకడము, వాళ్ళని బెదిరియడము, అసాల్ట్ చేయడము, చెప్పలేని భాషలో వాళ్ళని తిట్టడము, ఈ రకంగా అదో కుట్ర లోపల వేసి ఎన్నిక వాయిదా వేయించుకొని బయటపడ్డారు. తర్వాత మా మీద మేము బయట ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పి, వాళ్ళ ఆటలు సాగవని చెప్పి మమ్మల్ని జైలుకు పంపించాలని చెప్పి ఇప్పటికే మా మూలరాజరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా మా వాళ్ళని 7-8 మంది నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఉంచారట.
మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి మీరు ఎట్లనే చేసి ఇక్కడ నెగ్గాలనేటటువంటి కుట్ర మీరు చేస్తున్న దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తుంది. తర్వాత నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. నువ్వు అక్కడే వేలు పెట్టాలి, డిస్టర్బ్ చేయలేదు కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలదొక్కుతున్నారు? ఎందుకు పట్టపగల ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది పొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు పెట్టి మీ ఇల్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్రదాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మేము కూడా ఈ ప్రాంతంలో 2 టర్ములు అధికారంలో ఉన్నాం. మేము ఎన్నడిట్లా ప్రవర్తించలే. మా కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే 2023లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే మ్యాజిక్ ఫిగర్ కన్నా 4-5 సీట్లు ఎక్కువ వాళ్లకు. హుందాగా, గౌరవంగా ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ వదిలిపెట్టి వారి తోటకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వివేక్ గారు గెలిచిన తర్వాత గడిచిన 2 ఏళ్ళుగా నేనేం మాట్లాడలే. ఎక్కడ ఏం అసలు కార్యక్రమాలు పెద్దగా తీసుకోలేదు. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి అవకాశం ఇచ్చారు. సరే, వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, పెద్ద ఫ్యాక్టరీ పెడతామన్నారు, కరకట్టలు కట్టిస్తామన్నారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెడతామన్నారు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రులు వేస్తామన్నారు, రామకృష్ణపురం మండలం మధ్యలో చాలా హామీలు ఇచ్చారు కదా. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నది, 420 హామీలు అన్నది, అవన్నీ కానీ కదా, మనం ఎందుకు తొందరపడాలని చెప్పి మేము కూడా ఒప్పిక కట్టినాం. కానీ పంచాయతీ ఎన్నికలప్పుడు డెఫినెట్ గా మా పార్టీ నాయకుల గెలుపు కోసం మేము గ్రామాన తిరిగినాం. 102 గ్రామ పంచాయతీలు ఉంటే 49 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఘోర పరాభవం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 96 గెలిచినాం మేము డైరెక్ట్ బీఆర్ఎస్. ఇవాళ 2 మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు మళ్ళీ మా అభ్యర్థుల గెలుపు కోసం నేను తిరిగినా, కష్టపడ్డాం. ఇక్కడ సిపిఐ పార్టీ మొత్తం పొత్తు పెట్టుకున్నది. అక్కడ చెన్నూరులో చాలా మంది చేరిరు. ఇక్కడ కూడా మా వాళ్ళ గెలుపు కోసం, మా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చుకొని వాళ్ళ గెలుపు కోసం మేము కష్టపడ్డా తిరిగినా. చెన్నూరులో ఒక 5 సీట్లు 5 ఓట్లతోని, 20 కోట్లతోని, 26 ఓట్లతోని, 45 ఓట్లతోని, 82 ఓట్లతోని, చాలా తక్కువ ఓట్లతో ఒక 5 సీట్లు మేము ఓడిపోయినాం. అయినా మేము ప్రజా తీర్పును గౌరవించినాం. ఇవాళ క్యాతన్పల్లిలో మేము గెలిచినాం. బీఆర్ఎస్ సిపిఐ కూటమి మేము గెలిచినాం. ఇవాళ మా గెలుపును, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజా ఆమోదాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పట్టపగలే మంత్రి వివేక్ హత్య చేస్తా ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైంది, దుర్మార్గమైంది ఇంకొకటి ఉండదు. ఉల్టా చోరు కొత్తవాళ్ళకు డాంటే అన్నట్టుగా దౌర్జన్యం ఆయనను చేస్తాడు, రౌడీజం ఆయనను చేస్తాడు, హాల్లో గుండాయిజం ఆయనను చేస్తాడు. మళ్ళా ఆయన డబ్బా ఛానల్, వెలుగు మన ఏం ఛానల్ అది, V6 ఛానల్, ఆయన డబ్బా ఛానల్లో ఆయన రోత పేపర్ వెలుగులో బాల్క సుమన్ గుండా, బాల్క సుమన్ రౌడీ. 2 నెలలు ఎన్నో రాలే కదా బాల్క సుమన్ గుండా రౌడీ, ఎన్నో రాయలే. వెలుగులో రాయాలి, V6లో బాల్క సుమన్ గుండా రౌడీ అని రాయాలి. ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాగానే నీకు బాల్క సుమన్ గుండా రౌడీ అయిపోయిందా మంత్రి గారు? 2 నెలలు ఎన్నడు రాలే. ఇయ్యాలైందా? ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు, కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో. గతంలో ఈ నల్ల నేలలో, కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే. అరెస్టులు చేసినామా, మిమ్మల్ని జైల్లో పెట్టినామా, ఏమైనా దాడులు చేసినామా, బెదిరించినామా? మీరు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని తిట్లు తిట్టారు, మీ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎన్ని స్టోరీలు వేసారు, మీ రోత పేపర్లో ఎన్ని రాతలు, చెత్త రాతలు రాపిచ్చారు. ఆనాడు ఏమన్నా మేము అధికారంలో ఉండి ఇవాళ 2 ఏళ్లలో ఏమన్నా అన్నామా? ఇప్పుడే ఎందుకు పంచాయతీ వస్తా ఉంది క్యాతన్పల్లి మున్సిపాలిటీ సందర్భంగా?
ఇప్పుడే మేము ఎందుకు గట్టిగా నిలబడతా ఉన్నాం మా పార్టీ తరఫున, ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నామంటే నువ్వు ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నావు కాబట్టి గట్టిగా మేము నిలదీస్తా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను నువ్వు అపహాస్యం చేస్తున్నావు కాబట్టి మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏం చేశారు మీరు నిన్న కౌన్సిల్ హాల్లో? మీరు మీ కొడుకు కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి